నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు ఈడ? నేను 20 వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడనే ఉంటున్నావు? ముసలాయన పోయాడు, కొడుకు పోయాడు, అయినా కానీ నేల వదలలేదు. ఈ నెలనే చచ్చిపోయారా? ఈ నేల వదలలేదు అంటున్నాను. అదే ఇక్కడనే ఇక్కడే చచ్చిపోయారు. ఇక్కడనే చచ్చిపోయారా? అయినా కానీ ఇక్కడే అలాగే రెక్కల మీద బతుకుతున్నాం. ఇక్కడే మరి ఎవరు ఆస్కారం లేదు, ఇంటికాడ ఆధారం లేదు. ఇంకేం చేస్తాం? ఇలాగెళ్తే ఈ 10,000 అన్న వస్తున్నాయి కదా నెల వచ్చేటప్పటికి అనుకుని అదే పొట్ట చేత్తో పట్టుకుని బతుకుతున్నాం సార్. ఇప్పుడు మీ గూడు తీసేస్తా మరి గూడు తీసేస్తా అంటున్నా, భగవంతుడు అడ్డపడతాడని దేవుడిని బడి ఎడుతున్నాం. పెద్దలందరినీ బతుకులాడుకుంటున్నాం సార్. మరి ఎవరన్నా సాయం చేసి ఎక్కడన్నా ప్లేస్ అన్నా చూపించాలా, లేదా మమ్మల్ని ఎలాగన్నా బతకనివ్వాలా. మాకు లేకపోతే అసలు ఆస్కారమే లేదు, ఎటు పోయినా దారి లేదు. మరి మీ ఊళ్ళో కూడా ఏం ప్లేస్ లేదు సార్. ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా పడి ఉంటామా? ఆ ఆస్కారం లేక ఇలాగ ఏమైనా సరే కష్టమైన ఇష్టం. 2 సార్లు కరోనా వచ్చినా సరే వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాం సార్. కరోనా టైం కూడా మేము ఇంటికి వెళ్ళలేదు. మాకు ఇల్లు ఉంది, వెళ్తాము అన్న ఆశ లేదు. అందుకే అక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ పడి ఉంటున్నాం సార్. మరి అలాంటిది ఉన్న ఒక్కిల్లు పోతే ఏంటి పరిస్థితి? ఇంకా పరిస్థితి ఏముందండి? అందుకేనండి అందరిని పట్టుకుని అడుక్కుంటున్నాం, సాయం చేయమంటున్నాం. సాయం చేస్తే మీ దయ్య, మేము ఎంత కష్టపడినా మా పొట్టకి లొట్టుకే. ఈ బరకాలు కొనుక్కుంటా కూడా గట్టిగా వాన వస్తే తామత్ కూడా లేదు. వేసుకున్నాం లేదు, పర్దాలు కొనుక్కుంటాను లేదు. లేదు, వాన వస్తే తడవడం, ఎండ వస్తే ఎండడమే. నీకు ఎన్నాళ్ళు చూసినా ఈ రెక్కలో ఇలా కష్టపడుతున్నాయి మా జీవితం. మరి ఇలాంటి వాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది? మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి అంటే ఆ రోజు ఓట్లు వేసేటప్పుడు అందరూ వచ్చారు, మేమున్నాం అన్నారు. ఇప్పుడు ఎవ్వరు లేరు సార్ మాకు. ఇప్పుడు దారే లేదు మాకు. అసలు మేము ఎవరమో మమ్మల్ని చూడలేదు. బాధ అనిపిస్తుంది సార్. రాత్రి అన్నం లేదు, పొద్దున్న అన్నం లేదు, అలాగే ఉన్నాం. ఏం చేస్తారని ఆ కాస్త కళ్ళెట్టుకుని చూస్తున్నాం. అది భయం ఏంటంటే ఇక ఒళ్ళు దడ కూడా వస్తుంది, చెప్పుకోలేము. ఏ టైంలో వస్తారో, ఎలా కూలదేసేస్తే మళ్ళీ రాత్రికి మళ్ళీ గాలిదుమ్మ వస్తే మేము ఎక్కడ ఉండాలా, ఏం చెయ్యాలా, ఇదే టెన్షన్ పట్టుకుంది. గాలిదుమ్మ రాత్రి చెట్లు కూడా ఇరుగు గుడిసెల మీద పడిపోయింది సార్. ఆ గుడిసెలు చూడండి మీరు, ఆ చెట్లు అలాగే ఉన్నాయి. అట్లా గాలిదుమ్లో కూడా మేము ఇలాగే ఉన్నాం సార్. కరోనాలో కూడా ఇలాగే ఉన్నాం. మాకు ఏ ఆస్కారం లేక ఏ తక్కువ కూలి అవని ఎక్కువ కూలి అవని అదే పని చేస్తున్నాం. ఇక్కడే ఉంటున్నాం సార్. మాకు ఏ ఆస్కారం లేదు, ఎటు వెళ్తా కూడా లేదు.